దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి. మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. అమెరికా చరిత్రలో చిరస్మరణీయ ఘట్టం 250వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. దేశవ్యాప్తంగా భారీ ప్యారెడ్లు, సైనిక విన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అద్భుతమైన బాణాసంచా ప్రదర్శనలతో అమెరికా స్వాతంత్ర్య సంబరాల్లో మునిగిపోయింది. ఈ చారిత్రక వేడుకల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రసంగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 250 ఏళ్ల స్వాతంత్ర్య ప్రస్థానాన్ని పురస్కరించుకొని అమెరికా అంతటా దేశభక్తి వెల్లివిరిసింది. వైట్ హౌస్తో పాటు ప్రధాన నగరాలు త్రివర్ణ పతాకాల రంగులతో కలకల్లాడాయి. లక్షలాది మంది ప్రజలు స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొని అమెరికా చరిత్రను ఘనంగా స్మరించుకున్నారు. అమెరికా గత 250 ఏళ్లలో ప్రపంచాన్ని నడిపించిన శక్తిగా ఎదిగిందన్నారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. స్వేచ్ఛ, ధైర్యం, త్యాగాల పునాదులపై నిర్మితమైన దేశాన్ని మరింత బలంగా తీర్చిదిద్దడం తమ లక్ష్యమని ఈ సందర్భంగా చెప్పారు. అమెరికా సార్వభౌమత్యం, జాతీయ భద్రత, ఆర్థిక శక్తిని మరింత బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. అమెరికా స్థాపకుల త్యాగాలను గుర్తు చేసిన ట్రంప్ దేశాన్ని రక్షించిన సైనికులకు, సేవలందించిన మాజీ సైనికులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా కలను సాకారం చేసేందుకు ప్రతి పౌరుడు తన వంతు బాధ్యత నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. 250 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకలు కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు, అమెరికా గత వైభవాన్ని గుర్తు చేసుకుంటూనే రానున్న శతాబ్దాల దిశగా కొత్త సంకల్పాన్ని ప్రకటించిన చారిత్రక ఘట్టంగా నిలిచాయి. The home of freedom. This is the land of liberty, and this is a flag that's the banner of the most extraordinary, most exceptional, most incredible nation ever to exist on the face of the earth, and we're doing better now than we've ever done before. No people have done more good, shown more courage, made more progress, righted more injustice, or achieved more greatness than you, the American people. For 250 years, the United States of America has been the hope, the promise, the light, and the glory among all of the nations of the world. All over the world, they try and be like us. Nobody can be like us, and with God's help, we will always be this or even better. We're going to be better. Here on our National Mall, we're celebrating freedom's triumph over tyranny, liberty's conquest over